కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ ఏమైనా చెట్లు ఉంటే బాగున్నాయి. అయ్యో ఆకలి కూడా వేస్తుంది. ఇక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయేమో వెతుక్కున్నాను. ఇక్కడ ఏదో పెద్ద చెట్టు ఉంది. ఈ చెట్టు ఉండడం వల్ల ఈ చెట్టు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆకలి కూడా వేస్తుంది. ఈ చెట్టు పళ్ళు కలిగి ఉంది. కాసేపు ఇక్కడ ఆగుతుంది. అబ్బా బాబా కాసేపు ఇక్కడ ఆగుతాను. ఆకలి కూడా వేస్తుంది. ఈ చెట్టు పళ్ళు కలిగి ఉంది కాబట్టి ఈ చెట్టుకున్న పళ్ళు తెంపుకొని తింటాను. అబ్బా తీయని పండు తిన్నాక నిద్ర పట్టకుండా ఉండదా? కాసేపు నిద్రపోతాను. అబ్బా చక్కగా నిద్ర పట్టింది. మళ్ళీ రేపు కూడా ఇక్కడికే వద్దాం. చలో పని పడుతున్నట్టుంది. పద ఇది చెట్టు కిందకి తలదాచుకున్నాం. ఎంత అదృష్టవంతులు. ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉన్న వల్ల ఈ చెట్టు చూసావా ఎంత పెద్దగా ఉందో? అవును వర్షం తగ్గినట్టుంది. పద చూడు. ఇంటికి వెళ్ళిపోతుందా? ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు. చాలా పెద్ద గాయమే అయిందిరా. ఆవు ఇక్కడ ఏదో వనమూలికలు కలిగిన ఆకులు ఉన్నాయేమో చూస్తా. ఉన్నాయిరా చూడు. పసరపిండి పెడతా. ఇటువంటి చెట్లు పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయిరా. ఇంటికి వెళ్దాం. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నచాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం
ఓం మాధవాయ స్వాహ. మన దేశం ఎప్పుడో బాగుపడిన చెట్ల అడవులన్నీ బాగుపడిన. ఎంత పెద్దదో ఇలాంటి చెట్లు ఎక్కడ ఉంటాయి అబ్బా? ఇలాంటి 10 చెట్లు నాకు దొరికితేనా నా కష్టాలన్నీ తీరిపోతాయి. నేను ఒక్క రోజులో లక్షాధికారిని అయిపోతాను. రేపు వచ్చి ఈ చెట్లు నరికేస్తాను. నా ఇష్టం అంతా నా ఇష్టం. పెడ పెడ ఎగ్గేసిన అడిగేదెవర్రా నా ఇష్టం. చెడమడ చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. నీళ్ళలో తప్పిలాలనే పెంచండి అంతా నా ఇష్టం. కుక్కు అని కుక్కగుబని కూయించమంటా నా ఇష్టం. అంతా నా ఇష్టం. ఈ చెట్లు నరకొద్దురా, నరకొద్దు. ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు నరకొద్దురా, వద్దు. చెట్లు నరకొద్దురా, ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు. అంతా నా ఇష్టం. కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి. మరలా చెట్టు వరకు వెళ్దాం బాబు. ఆ రోజు ఉన్న చెట్టు ఈ రోజు లేదే, ఏమైందో? చెట్లు కొట్టేసే ఉంటారా? ఆ చెట్టు కొట్టే వాడికి చేతులు వెళ్ళిపోను. ఆ చెట్టు నరకడానికి ఎన్ని ఇదేం తిరిగి. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి. ఉంది. పద వెళ్ళి చెట్టుకి ఎందుకు వెళ్ళి తలదాచుకుందాం. ఇక్కడ చెట్టు ఉండాలి, చెట్టు లేదు. ఎవరో చెట్టుని కొట్టేశారు. ఈ చెట్టు కొట్టినోడు కాలు విరిగిపోను. చెట్టు ఎందుకు కొట్టాలరా? నీకేమైందిరా? చెట్టు కొట్టేసా పాపిస్తాడా? ఈ చెట్టుని కొట్టేశారు కాబట్టి మన ఊరు ఊరు తిరిగి అన్ని ఊర్లు అంటే ప్రచారం చేసి మొక్కలు ఆటమని సూచించాలి అందరినీ. అవునరా. పద ఇంటికి వెళ్ళిపోదాం. తడిస్తే అమ్మ నాన్న తిడతారు. సరేరా. చెట్టు అని చూస్తాను. అయ్యో ఇక్కడ ఒక చెట్టు ఉండాలి. ఈ చెట్టు ఇక్కడ లేదు. ఈ చెట్టు ఇక్కడ లేదు. అప్పుడు గతంలో మన ఆకలిని చెట్టు తీర్చింది. ఇప్పుడు మనకు నిరాశే మిగిలింది. నడు ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం అన్నం ఉంటే అమ్మా, కొంచెం పప్పు ఉంటే అమ్మా. రే ఏమైందిరా? ఆ రోజులాగే పెద్దగా ఏమైందిరా? నొప్పిగా ఉందిరా. ఆ రోజు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి వనమూలికలు తెంపుతా నాగు. అరే చెట్టు నరికేశారా ఎవరు? ఆ చెట్టు ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నారా? ఆ చెట్టు నరికిన వాడికి కాలు విడిపోను, చేతులు విడిపోను. ఆ చెట్టు నరికి వాడికి చేతులు ఎలా వచ్చారా? దారా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్దాం పద.
చూశారు కదా పిల్లలు, చెట్లు ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు కొందరికి ఆకలిని తీరిస్తే, కొందరికి నివాసాన్ని కల్పించింది. కొన్ని పక్షులకి నీడనిస్తే, కొందరికి ఏమో వనమూలికలు కలిగిన ఆకులను ఇచ్చింది. ఇటువంటి గొప్ప ఇవున్న చెట్లను పెంచడం అంటే చాలా అదృష్టం. అందుకే మనం ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచే చెట్లు పెంచుతాం. రండి అందరం చెట్లు పెంచుతాం. పచ్చని చెట్లు, వృక్షో రక్షిత, చెట్లను పెంచండి. థ్యాంక్ యూ.